ఆపరేషన్ షో ఆఫ్ ఫోర్స్ ఇది చరిత్రలోనే జరిగిన ఒక భయంకరమైన ఆపరేషన్. ఈ ఆపరేషన్కి ముందు జరిగిన సంఘటనల గురించి లాస్ట్ వీడియోలో చూసాం. ఇక ఈ వీడియోలో ఆపరేషన్ షో ఆఫ్ ఫోర్స్ ఎలా జరిగిందో చెప్పబోతున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అది 1988. అబూని అంతం చేసే పనిని సైరత్ మత్కల్ యూనిట్ చీఫ్ ఎహూద్ బారత్ అప్పగించాడు డిఫెన్స్ మినిస్టర్ రబీన్. దీంతో ఎహూద్ ఒక ప్లాన్ రెడీ చేయడం మొదలుపెట్టాడు. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ షో ఆఫ్ ఫోర్స్. సైరత్ మత్కల్ యూనిట్ యొక్క స్టైల్లో ఈ ఆపరేషన్ ప్లాన్ చేయడం యహూ మొదలుపెట్టాడు. ఈ ఆపరేషన్కి ఉన్న మేజర్ ప్రాబ్లం డిస్టెన్స్. టునిస్ సిటీ ఇజ్రాయెల్ నుండి దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఇంత దూరం ఉన్న ఆపరేషన్ ఈజీగా చేయడానికి కావాల్సింది ఇన్ఫర్మేషన్. అబు ఎలా ఉంటున్నాడు, ఎప్పుడు ఇంట్లో ఉంటున్నాడు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలి. అంతేకాదు ఆ ఏరియా మొత్తం గురించి కూడా పూర్తి సమాచారం తెలియాలి. ఎక్కడెక్కడ అబు మనుషులు నివసిస్తున్నారు, ఎక్కడ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అనే విషయాలు కూడా తెలియాలి. ఏ ఆపరేషన్కైనా ఇజ్రాయెల్ యొక్క బలం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మీదనే ఇజ్రాయెల్ ఎక్కువ ఫోకస్ పెడుతుంది. దీంతో ఎహూద్ బారక్ మరింత మంది మోసాద్ ఏజెంట్స్ని టునీషియాకి పంపించాడు. అప్పటిదాకా మోసాద్ అతను ఎక్కడ ఉంటున్నాడనే విషయంపై నిఘా ఉంచింది. బట్ ఈసారి నిఘా మరింత పెంచారు. అబు యొక్క ప్రతి కదలికను అబ్జర్వ్ చేయమని ఎహూద్ బారక్ మోసాద్కి ఆదేశించాడు. దీంతో ఎప్పట్లానే బిజినెస్ మెన్ అలాగే టూరిస్ట్ గెటప్లో మోసాద్ ఏజెంట్స్ టునీషియా చేరారు. ఆ ప్రదేశం గురించి, అబూ గురించి సైరత్ మత్కాల్కి వచ్చిన ప్రతి సందేహానికి, క్వశ్చన్కి సమాధానం వెతకడమే వీరి బాధ్యత. లెబనాన్ అరబ్స్ లాగా కొంతమంది మోసాద్ ఏజెంట్స్ టూనిస్ వచ్చారు. ఈ కొత్త టీం పేరు టీమ్ లియాస్. వీరు టూనిస్ సిటీలోకి వెళ్ళిపోయి పని మొదలు పెట్టేశారు. అబూ యొక్క జర్నీస్ అన్నిటిని ఫోటో తీసి ఈ ఏజెంట్స్ హెడ్ ఆఫీస్కి పంపించేవారు. అబూ యొక్క డైలీ రొటీన్ గురించి ప్రతి చిన్న డీటెయిల్ని ఇజ్రాయెల్కి తెలిపేవారు. మోసాద్ ఏజెంట్స్ స్పెషల్ టెక్నాలజీ డివైజెస్ని వాడి అబూ యొక్క ప్రతి ఫోన్ కాల్ వినేవారు. దీంతో అబూ ఏ సమయంలో ఇంట్లో ఉంటాడో మోసాద్ ఏజెంట్స్కి బాగా తెలుసు. అలా మోసాద్ ఏజెంట్స్ రోజుల పాటు అబూని స్కాన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయడానికి కావాల్సిన ప్రతి సమాచారం ఎహూద్ బారక్కి అందింది. ఈ సమాచారంలో అబూ ఇల్లు ఎలా ఉంది, అబూ ఇంట్లో ఎవరుంటున్నారు, ప్రతి రూమ్లో ఎవరెవరు ఉంటున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, డోర్స్ హైట్ ఎంత, విండోస్ హైట్ ఎంత, రూమ్కి డిస్టెన్స్ ఎంత, రూమ్కి ఎలాంటి లాక్స్ ఉన్నాయి, అంతేకాదు ప్రతి రూమ్లో ఏం వస్తువులు ఉన్నాయి అనే డీటెయిల్స్ని కూడా ఎహూద్ కలెక్ట్ చేశాడు. సేఫ్టీ కోసం అబూ ఏం చేస్తున్నాడు, శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఏం వస్తువులు వాడుతున్నాడు, ఇలా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ సమాచారాన్ని ఎహూద్ బారక్ మోసాద్ ద్వారా సాధించాడు. ఈ హ్యూజ్ ఇన్ఫర్మేషన్తో బారక్ అబూని అంతం చేయడానికి ఒక ప్లాన్ సిద్ధం చేశాడు. ఈ ప్లాన్ చాలా సింపుల్. అర్ధరాత్రి సమయంలో మారువేషంలో ఉన్న కమాండర్ టీం అబూ యొక్క విల్లాలోకి పంపించి కాల్చడమే. బట్ చాలా జాగ్రత్తగా చేస్తేనే ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అతి తక్కువ మంది కమాండర్స్ని పంపించాలని బారక్ అనుకున్నాడు. సైరత్ మత్కాల్ ప్లాన్ చేసిన ఆపరేషన్ని ప్రాక్టీస్ కూడా చేయడం మొదలుపెట్టారు. మోసాద్ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సిచ్యువేషన్ని రీక్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అబూ యొక్క ఇంటి యొక్క మోడల్ కూడా తయారు చేశారు. ఈ మోడల్స్, మ్యాప్స్, ఇమేజెస్ అన్నిటి ఆధారంగా ఎట్నుండి లోపలికి వెళ్ళాలి, ఎట్నుండి స్టార్ట్ చేయాలి అని ఎన్నోసార్లు కమాండోస్ ప్రాక్టీస్ చేశారు. కమాండోస్ అబూ ఇల్లులానే ఉన్న ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేశారు. ఇజ్రాయెల్లో బీచ్కి దగ్గరలో ఉన్న ఒక ఇంటిని రెంట్కి తీసుకొని ఈ ఇంట్లో ప్రాక్టీస్ చేశారు. దీనివల్ల రియల్ టైం కండిషన్స్ కూడా కమాండోస్కి తెలుస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే బారక్ ముందున్న అతిపెద్ద సవాలు అసలు కమాండోస్ సీక్రెట్గా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశానికి ఎలా వెళ్ళాలి, అలాగే ఎలా తిరిగి రావాలి. దీంతో బారక్ ఇజ్రాయెల్ యొక్క సూపర్ పవర్స్ అన్నింటినీ వాడాలనుకున్నాడు. ఇజ్రాయెల్ నేవీ, ఎయిర్ ఫోర్స్, మోసాద్, ఇంటెలిజెన్స్ అన్నీ ఈ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలని బారక్ ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ నేవీ షిప్లో టునేషియన్ వాటర్స్కి కమాండర్స్ వెళ్తారు. అక్కడ నుండి చిన్న బోట్స్లో టునేషియా ఒడ్డుకు చేరుకుంటారు. పైన ఆకాశంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్ ఉండాలని బారక్ ఆదేశించాడు. ఈ ఏరోప్లేన్ ఆపరేషన్ అంతటిని కమాండ్ చేయడానికి, అంతేకాదు ఆపరేషన్ ఫెయిల్ అయితే వెంటనే కమాండర్స్ అందరినీ సేఫ్గా తిరిగి తీసుకెళ్ళిపోవడానికి. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక బారక్ మరో 2 ప్రాబ్లమ్స్పై ఫోకస్ పెట్టాడు. మొదటిది కమాండోస్ అబూ ఇంటి దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్నదే. రెండవది ఆపరేషన్ అయిపోయాక కమాండర్స్ని ఎలా తిరిగి తీసుకురావాలి. టునిస్ సిటీలో పోలీస్ ఉంటారు, అలాగే అబూకి చెందిన పాలస్తీనియన్స్ కొంతమంది ఉంటారు. సో వీళ్ళు కమాండర్స్ని గుర్తుపడతారు. దీంతో వీళ్ళకి కనపడకుండా ఎలా లోపలికి వెళ్ళాలి. దీనికోసం బారక్ ఒక జీనియస్ ప్లాన్ చేశాడు. ముందుగా పోలీస్ని వేరే చోటుకు రప్పించడానికి డిస్ట్రాక్ట్ చేస్తారు. దీంతో ఆ ఏరియాలో పోలీస్ ఉండరు. పోలీస్కి మోసాద్ ఏజెంట్స్ ఒక ఫేక్ రిపోర్ట్ ఇస్తారు. సిటీకి వేరే ప్రదేశంలో ఏదో జరిగిందని చెప్తారు. దీంతో సిటీలో ఉన్న పోలీస్ అంతా సిటీకి చాలా దూరంలో మరో పక్క ఉన్న ఆ ప్రదేశానికి వెళ్తారు. ఈ టైంలో ఆపరేషన్ చేయాలని బారక్ ప్లాన్ చేశాడు. ఆ తర్వాత మోసాద్ ఏజెంట్స్ టూనిస్లో కార్స్ని రెంట్కి తీసుకుంటారు. ఈ కార్స్లో మోసాద్ ఏజెంట్స్ బీచ్ దగ్గర ఉన్న కమాండర్స్ని పికప్ చేసుకుంటారు. అక్కడ నుండి ఈ కార్స్ అబూ ఇంటి దాకా చేరుకుంటాయి. బట్ అబూ ఇంటి దాకా కార్స్ చేరుకుంటే మళ్ళీ వేరే వాళ్ళకు డౌట్ వస్తుంది. దీంతో అబూ ఇంటి దగ్గరలో కార్ని పార్క్ చేసి కొంత దూరం నడుస్తూ అబూ ఇంటికి చేరుకుంటారు.
బట్ ఇక్కడే కమాండోస్ దొరికిపోయే అవకాశం ఉంది. ఈ నడిచేటప్పుడు కమాండోస్ని హైడ్ చేయడానికి బరాక్ పాత పద్ధతిని వాడాలనుకున్నాడు. ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్లో సైరత్ మత్కాల్ యూనిట్ లెబానాన్లో శత్రు దేశంలోకి వెళ్ళి శత్రువులను అంతం చేసింది. ఆ ఆపరేషన్లో కమాండోస్ సీక్రెట్గా సిటీ లోపలికి వెళ్ళిపోవడానికి మారువేషం వేసుకున్నారు. కొంతమంది కమాండోస్ లేడీ గెటప్ కూడా వేసుకున్నారు. దీంతో ఇదే పద్ధతిని వాడాలని బరాక్ అనుకున్నాడు. ఇక కమాండోస్ తిరిగి వచ్చే విషయానికి వస్తే, వచ్చిన కార్స్లోనే దారిలోనే కమాండోస్ మళ్ళీ బీచ్కి చేరుకొని అక్కడి నుండి అదే బోట్స్లో మళ్ళీ ఇజ్రాయెల్ షిప్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. దీంతో ఆపరేషన్కి ప్లానింగ్ అంతా అయిపోయింది. ఇక బరాక్కి మిగిలింది ఆపరేషన్ని ఎవరు లీడ్ చేస్తారో డిసైడ్ చేయడం. ఈ ఆపరేషన్ లీడ్ చేయడానికి బరాక్ సైరత్ మత్కాల్ యొక్క డిప్యూటీ చీఫ్ని సెలెక్ట్ చేశాడు. అతనే నహూమ్ లేవ్ ఈ ఆపరేషన్ని నడిపించడానికి కరెక్ట్ అని బరాక్ అనుకున్నాడు. దీంతో అబూ ఇంటికి కమాండోస్ని ముందు నడిపిస్తాడు లేవ్. 1948 ఏప్రిల్ నెలలో ఇజ్రాయెల్ నుండి కమాండోస్ షిప్లో బయలుదేరారు. ఏప్రిల్ 16న కమాండోస్ ట్యునీషియా చేరుకున్నారు. అదే రోజు ఇజ్రాయెల్లోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి ఒక ప్యాసింజర్ ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. ఇది మామూలు ప్యాసింజర్ ప్లేన్ కాదు, మోడిఫైడ్ ఏరోప్లేన్. ఈ ఆపరేషన్ కోసం ఈ ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. ఈ ప్లేన్లో యహూద్ బరాక్ ఉన్నాడు. ఇతను ఆపరేషన్ అంతటినీ మానిటర్ చేస్తూ కమాండ్ చేస్తున్నాడు. కొన్ని గంటల తర్వాత ఈ ఏరోప్లేన్ ట్యునీషియన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయింది. దీంతో బరాక్ మోసాద్ ఏజెంట్స్ని కార్లో బీచెస్కి వెళ్ళమని ఆర్డర్ చేశాడు. దీంతో మోసాద్ ఏజెంట్స్ బీచ్ దగ్గర ఉన్న కమాండోస్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంతసేపటికి నీటిలో బోట్స్ని రో చేసుకుంటూ కమాండోస్ వచ్చారు. కమాండోస్ అక్కడికి టూరిస్ట్ గెటప్లోకి మారారు. కొంతమంది లేడీ గెటప్స్ కూడా వేసుకున్నారు. దీంతో అబూ ఇంటికి వెళ్ళడానికి బరాక్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. బట్ బరాక్కి ఒక ప్రాబ్లం ఏర్పడింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అబూకి చెందిన ఒక ఫోన్ కాల్ని ఇంటర్సెప్ట్ చేసింది. ఈ ఫోన్ కాల్లో పిఎల్ఓ హెడ్ క్వార్టర్స్ నుండి కొంతమంది నాయకులు ఒక కీలక పిఎల్ఓ లీడర్ని అంతమొందించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందని, ఒక యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారిని హెచ్చరించిందని అబూతో చెప్పారు. దీంతో ఒకవేళ తనే టార్గెట్ అని అబూకి అనుమానం వస్తే వెంటనే అక్కడి నుండి పారిపోతాడు. దీంతో బరాక్ అబూ ఇల్లుని గమనిస్తున్న మోసాద్ ఏజెంట్స్ని అబూ ఇంట్లో ఉన్నాడా లేక పారిపోయాడా చెక్ చేసి చెప్పమని చెప్పాడు. బట్ మోసాద్ ఏజెంట్స్కి అబూ కనిపించలేదు. ఇంటి దగ్గర చాలామంది ఉన్నారు, కానీ అబూ ఉన్నాడా లేదా అని కన్ఫర్మ్ చేయలేకపోయారు. ఈ కన్ఫ్యూజన్తోనే బరాక్ సైరత్ మత్కాల్కి అబూ ఇంటి దగ్గరికి వెళ్ళమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ప్లాన్ ప్రకారమే కార్స్లో కమాండర్స్ బయలుదేరి ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. అర్ధరాత్రి 1 గంటకి కమాండర్స్ 3 కార్లలో అబూ ఇంటి దగ్గరికి వచ్చారు. బట్ ఈ కార్స్ చేరుకున్న బరాక్ ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకంటే అబూ ఉన్నాడో లేదో బరాక్ కన్ఫర్మ్ చేయలేకపోయాడు. దీంతో బరాక్ అప్రూవల్ కోసం కమాండర్స్ వెయిట్ చేస్తున్నారు. కమాండోస్, బరాక్, మోసాద్ ఏజెంట్స్ అందరూ స్పెషల్ డివైజెస్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. వీరు కోడ్ నేమ్స్తో మాట్లాడుకున్నారు. డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన ఆదేశం ప్రకారం బరాక్ అబూ ఇంట్లో ఉన్నాడో లేదో కన్ఫర్మ్గా తెలియకుండా ఆపరేషన్ లాంచ్ చేయకూడదు. దీంతో ఆపరేషన్ మధ్యలో ఆగిపోయింది. బట్ ఇందుకోసమే బరాక్ దగ్గర మరో బ్యాకప్ ప్లాన్ ఉంది. ఈ ఆపరేషన్కి కొన్ని రోజుల ముందే ఇజ్రాయెల్ గాజాలో అబూకి దగ్గర బంధువుని అరెస్ట్ చేసింది. దీంతో ఈ విషయాన్ని వాడుకోవాలని బరాక్ అనుకున్నాడు. బరాక్ వెంటనే మోసాద్ సీక్రెట్ బేస్కి ఒక చిన్న ఆపరేషన్ ఆదేశించాడు. మోసాద్ సీక్రెట్ బేస్ నుండి ఒక స్పెషల్ డైవర్టెడ్ లైన్ నుండి ఒక మోసాద్ ఏజెంట్ అబూ విల్లాకి కాల్ చేశాడు. ఈ ఫోన్ కాల్ ఇటలీ నుండి వచ్చినట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది వచ్చింది ఇజ్రాయెల్ నుండి. ఈ కాల్లో ఆ వ్యక్తి అబూతో అతని బంధువు అరెస్ట్ గురించి చెప్పాడు. ఈ కాల్ మాట్లాడింది అబూనే. దీంతో మోసాద్ ఏజెంట్స్ అబూ వాయిస్ని గుర్తుపట్టి వెంటనే బరాక్కి సమాచారం అందించాడు. దీంతో బరాక్ వెంటనే ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కమాండోస్ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపులు పగలగొట్టగానే ఆ శబ్దానికి అబూ రూమ్లో నుండి బయటికి వచ్చాడు. అతను అబూనే అని తెలిసిన వెంటనే కమాండోస్ వెంటనే అతనిపై గురిపెట్టి కాల్పులు చేశారు. దీంతో అక్కడికక్కడే అబూ చనిపోయాడు. దీంతో కమాండోస్ వెంటనే ఆ కార్స్లో బీచ్కి తిరిగి వచ్చి బోట్లో ఇజ్రాయెల్ షిప్స్ దగ్గరికి చేరుకున్నారు. ట్యునీషియా పోలీస్కి విషయం తెలిసేసరికి కమాండోస్ ట్యునీషియా దాటేశారు కూడా. ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది సైరత్ మత్కాల్ యూనిట్. బట్ అబూని చంపేసినంత మాత్రాన పాలస్తీనియన్ల తిరుగుబాటు ఆగలేదు. ఈ ఆపరేషన్ తర్వాత పాలస్తీనియన్ల తిరుగుబాటు మరింత ఎక్కువైంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దాట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.